సీసా దీనికి అంటుకున్న దుమ్ము మట్టిని గమనించారా? మధ్యాహ్నం తర్వాత పారిశుద్ధ్య కార్మికులు వచ్చి క్లీన్ చేసేటప్పుడు వాళ్ళ వల్ల అంటుకున్న మట్టి అది. ఈ పాప కిడ్నాప్ కాబడింది. నూరు తర్వాత ఎవరైనా సరే ఆ టికెట్ అక్కడ పడేయాలంటే డెఫినెట్గా 2 తర్వాత అయింటారు. ఆ తర్వాత క్లీనర్స్ వచ్చి వాళ్ళ డ్యూటీ చేసినప్పుడు దుమ్ము మట్టి కలిసిన దాన్ని డస్ట్బిన్లో పడేసింది. ఇవన్నీ జరగడానికి కొన్ని గంటల ముందు ఇక్కడ కిడ్నాప్ కాబడ్డ మానవిక చేతిలో ఉన్నటువంటి ఈ చాక్లెట్ మట్టి దుమ్ము అనుకోకుండా ఎంత క్లీన్గా ఉందో గమనించండి. దీనివల్ల మీకేమర్థమైంది? ఈ చాక్లెట్ అందులో పడేశారు. అలా కావాలని ఆ చాక్లెట్ని డస్ట్బిన్లో పడేయాలి అంటే అది ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమవుతుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు? 2 గంటల నుంచి ఈ ఏరియా మొత్తం పోలీస్ కంట్రోల్లో ఉంది. హలో, అబ్బాయి ఎలా వచ్చాను చాక్లెట్ వేసి వెళ్తాడు. కమిషనర్ చెప్పిన దాంట్లో విషయం ఉంది. ఇంత ఫోర్స్ మధ్యలో కూడా రూబెన్ ఎలా తిరిగి తీసుకొచ్చేస్తాడు? రూబెనే ఆ చాక్లెట్ వేశాడని నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. చాక్లెట్ బయట ఉన్న ఈ వైలెట్ గమనించు. ప్యాక్ చేసిన వాళ్ళు, గోడౌన్ వాళ్ళు ఇలా చాలా మంది దీన్ని మేనేజ్ చేస్తున్నారు. కాకపోతే దీని లోపల ఉన్న మిషన్ ప్యాటర్న్ బాయ్ దీన్ని ఇద్దరు మాత్రమే టచ్ చేయగలుగుతారు. ఒకరు ఈ చాక్లెట్ ఇంకొకరు దీన్ని నడిచారు. కానీ పోలీసుల్ని మిస్లీడ్ చేయడానికి వాళ్ళది అక్కడ వేసుంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దాని మీద ఉండకూడదని వాళ్ళు ఆలోచించారు కదా. ఆలోచించే ఉండాలి, ఆలోచించుంటారు. కాకపోతే నాకు ఈ గోల్డెన్ ఫైల్ బయట వైపున దాదాపు 5% అంటే ఈ కర్చీఫ్లో ఉంటాయే అలాంటివి. సో అతను తన ఫింగర్ ప్రింట్స్ అందులో పడకూడదని ఈ చాక్లెట్ ఒక హ్యాండ్ కర్చీఫ్తో పట్టుకుని అందులో పడేసింది. ఒక దాంట్లో రిజిస్టర్ అయిన అతని స్కిన్ సెల్స్, ఆ లోపల రిజిస్టర్ అయిన అతని టచ్ డీఎన్ఏ అన్నీ చూడొచ్చు. నువ్వు మన గుడి కాల్చు. యా, ఏవో వెరైటీగా తెప్పిస్తున్నారు. ఏంటి సంగతి? యాక్చువల్గా ఇదేంటి? ఇది డిఎన్ఏ అనలైజ్ చేయడానికి బయట యూజ్ చేస్తున్న ఒక డివైస్. ఫారెన్సిక్ వాక్యూమ్ పంప్. మనం బట్టలు, వెపన్స్ లాంటివి పట్టుకున్నప్పుడు మన శరీరంలో ఉండే స్కిన్ సెల్స్ దానికి అంటుకుంటాయి. సో మనం దాన్ని ఈ డివైస్ ద్వారా శాంపిల్స్ పూర్తిగా సేకరించవచ్చు. ఆ ప్రొఫైల్ టచ్ చేస్తే వారి టచ్ డీఎన్ఏ శాంపిల్స్ మనకు దొరుకుతాయి. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. బాయ్.
ఏంటోనే దివ్య ఎవరు చూసారా ఏంటి చూడలేదు దివ్య డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యి వారవిగా అయింది నీ స్కూల్లో మిగతా వాళ్ళెవరూ అక్కడ జాయిన్ అవ్వలేదు మరెవరు దివ్యతో మాట్లాడిన ఫ్రెండ్ నువ్వు ఆ ఫ్రెండ్ని చూసావా లేదు నేను అడిగినప్పుడు ఇక్కడ చెప్పింది కీర్తి నేను అడిగే ప్రశ్నకి నువ్వు ఆలోచించి సమాధానం చెప్పాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకే దివ్య తన ఫ్రెండ్కి వాయిస్ అంతా చెప్పిందా తను ఆ ఫ్రెండ్ని ఆమె అతడు వాడు వీడు అంకుల్ ఆంటీ అని పిలిచిందా లేదు కొత్త ఫ్రెండ్ అనే చెప్పింది ఆఫీసర్ టెన్షన్గా ఉన్నారు ఈ టెలికాస్ట్ ఫైనల్ చేయాలి అందుకే మీకు పిలిపించాను అంటే మరి సార్ అన్ని సెంటర్స్కి సిఓబిఆర్ పంపాలి ట్రాఫికింగ్ సెక్షువల్ అసాల్ట్ ట్రాన్స్ఫర్ కిడ్నాపింగ్ భిక్షుకల మాఫియా అన్ని వైట్ నెట్స్ ఇచ్చేయాలి నెక్స్ట్ 48 అవర్స్లో మన వర్క్ ఇవ్వాలి స్టాటిస్టికలీ స్పీకింగ్ వి కెనాట్ ఫైండ్ యువర్ లైఫ్ సో లెట్స్ మేక్ దిస్ వర్క్ ఇదే ఆ కేసు ఫైల్ సార్ 5 ఏళ్ల పాపని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి ఒక ర్యాన్సమ్ కాల్ కూడా లేకుండా చాపి పడేది అది కూడా మన సబ్ కలెక్టర్ రాహుల్ గారి చెల్లెలు కూతురు ఇదిగో ఇది ఆ పాప పోస్ట్ మార్టం రిపోర్ట్ కాపీ మన శ్యామ్ని వెన్సారి అటాక్సీ చేశారు కడుపుకి లెఫ్ట్ సైడ్ రిబ్స్కి కింద అబ్డమెన్లో 42 ఇంచెస్ లోటుకి లాటరల్ స్టాటర్ ఒక కిచెన్ నైఫ్కి ఈక్వల్ అయిన సింగిల్ ఎడ్జ్ వెపన్తో 8 సెంటీమీటర్స్ లోటుకి పొడవడం వల్లే ఆ అమ్మాయి చనిపోయింది సార్ తర్వాత నిన్న ఆ మేపట్ జంక్షన్లో ఇంకొక బాడీ దొరికింది ఆ పోస్ట్ మార్టంని కూడా శ్యామ్లాల్ సారే చేశారు రిపోర్ట్ తయారు చేస్తూ ఉండగా ఆయనకు ఒక డౌట్ వచ్చి నన్ను పిలిచారు 5 ఏళ్ల పాప చనిపోవడానికి రీజన్ కడుపుకి లెఫ్ట్ సైడ్లో రిబ్కి కింద 10 సెంటీమీటర్ లోటుకి 42 మీటర్ల లెంగ్త్ ఉన్న సింగిల్ ఎడ్జ్ వెపన్తో చేసిన అబ్డమెన్ స్టాప్ wound. ఈ పిల్లల మధ్యలో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్న 5 పిల్లలు తప్పితే ఇంకే కనెక్షన్ లేదు సార్ బట్ శ్యామ్ లాల్ సార్ ఒక కన్క్లూజన్కి వచ్చారు ఈ 2 మర్డర్స్కి కారణం ఒకే వెపన్ ఒకే హంతకుడు ఎస్ సార్ we might be looking at a very different kind of crime. కలెక్టర్ రాహుల్ నాథ్ ఇన్వాల్వ్ అయిన కేసు ఇది. ఒక డౌట్ లేని ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేస్తే నువ్వు కావాలంటే దీన్ని కంటిన్యూ చేయొచ్చు బట్ కీప్ ఇట్ క్వైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎలాంటి యాంగిల్లో వెతుకుతున్నామని మీడియాకి లీక్ అవ్వకూడదు Sure, sir. I can try to keep it quiet. The details అన్నీ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి ఇక మనం చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ని రిపోర్టర్స్ ఈజీగా పసిగట్టేస్తారు అలా జరిగితే అన్ని ఛానల్స్లో ప్రైమ్ టైమ్ హెడ్లైన్స్లో ఇదే ఉంటుంది మన సిటీలో ఒక సీరియల్ కిల్లింగ్ జరుగుతుంది
ఎస్ నాకు ఫారెన్సిక్ నుంచి ఒక ఫుల్ టైం మెంబర్ కూడా ఈ టీంలో కావాలి. సి రితిక, ఇదొక అనఫిషియల్ ఇన్వెస్టిగేషన్.